అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అన్న వెంటనే నోములు, వ్రతాలు గుర్తుకు వస్తాయి. అసలు ముందు మనం నోమంటే ఏమిటి, వ్రతం అంటే ఏమిటి తెలుసుకుందాం. నోము చాలా రకాల నోములు ఉంటాయి. నోము అన్నది అంటే మన శాస్త్రం ఏం చెప్తోంది, నోము అన్నది మనము అది ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలు చెయ్యాలి, లేకపోతే కొన్ని రోజులు చెయ్యాలి, లేకపోతే మనసులో ఈ కోరిక తీరేంత వరకు చెయ్యాలి అనేటట్టుగా ఒక పద్ధతి ఉంటుంది. వ్రతము అంటే అది ఎప్పుడూ చెయ్యాలి అని అంటూ ఉంటారు. అంటే ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వ్రతం మేము ఎప్పుడో పెళ్ళైన వెంటనే చేసుకున్నాం కదా, అప్పుడే చేసుకుంటాము అన్నట్టుగా ఉండదు కదా. గృహప్రవేశం అప్పుడు, లేకపోతే ఎప్పుడు మన మనసుకి తోచితే అప్పుడు, భగవంతునికి కృతజ్ఞత అన్నది అందించాలి అనుకున్నప్పుడు అప్పుడు, ఈ రకంగా వ్రతాలు అన్నవి నిత్యం చేస్తూ ఉండాలి. అందుకే నోములు అంటే కొన్ని సంవత్సరాలు అని అంటారు, కానీ వ్రతాలు అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఉన్నంత వరకు, బ్రతికి ఉన్నంత వరకు చేసుకోవాలి. ఎవరి కోసం? భగవంతుణ్ణి మెప్పించటానికి కాదు, మన కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం. అందుకే శ్రావణ మాసంలో ఈ నోములు, వ్రతాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే శ్రావణ శుక్రవారమైనా, శ్రావణ శనివారమైనా, సోమవారమైనా, మంగళవారమైనా వీటిని మాత్రం ఏమంటూ ఉంటారు అంటే వ్రతాలు అని అంటూ ఉంటారు. అంటే ఇవి ఖచ్చితంగా ప్రతి నిత్యం ఆచరించాలి. అయితే ఏ రకంగా ఆచరిస్తున్నాం? ఈ శ్రావణ మాసంలో మనకి ఎక్కువగా వినిపించేది శ్రావణ శుక్రవారాలు. కానీ ఇంతే కాకుండా శ్రావణ మంగళవారాల గురించి కూడా మనం ఒక ఆలోచన చేసి, కేవలం 5 సంవత్సరాలు పెళ్ళైన 5 సంవత్సరాలు మాత్రమే అని కాకుండా ప్రతినిత్యం చేసుకోగలగాలి. ఎందుకు అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఈ ఆచారం తెలుసుకోగలగాలి. ఇక్కడ ప్రప్రథమంగా ఎవరి ఆరాధన జరుగుతోంది? శ్రీదేవి, భూదేవి, ఈ ఇద్దరి రూపాల ఆరాధన జరుగుతోంది. ఎందుకు శ్రీదేవి, ఎందుకు భూదేవి అంటే, ఇప్పుడంటే ఎన్నో ఉపాధులు వచ్చేసాయి, కానీ ఒకప్పుడు వ్యవసాయము అన్నది అందరి యొక్క ఉపాధి కదా. వ్యవసాయం, పంటలు పండితేనే కడుపు నిండుతుంది, ధాన్యం ఇంటికి వస్తేనే ధనలక్ష్మి రూపంలో ఆనందం, సంతోషం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే ఇక్కడ భూదేవి ఆరాధన చాలా ముఖ్యం. పెద్ద స్థలం ఉంటే సరిపోతుందా? అక్కడ పంట పండగలగాలి, వర్షాలు సరిగ్గా కురియాలి. శ్రావణ మాసం అంటే వర్షాలు మొదలైపోతాయి. కాబట్టి ఈ వర్షాల వల్ల తల్లి, ఓ భూదేవి, నువ్వు కరుణించి మాకు ఆనందాన్ని ఇవ్వాలి. ఏ రకంగా అంటే ఆ పంటలు చేతికి రావాలి. పంటలు అంటే పండించే ప్రయత్నం ప్రతి రైతు చేస్తారు, ప్రతి కుటుంబం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు పంటలు సరిగ్గా పండుతాయి అన్నది లేదు కదా. కాబట్టి భూదేవి ఆరాధన చాలా 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 ముఖ్యం. అందుకే భూదేవి మంగళగౌరి స్వరూపం అంటారు. మంగళగౌరి వ్రతం అంటే ఏదో మనం ఒక పూజ చేశాము, కథ చదివేసుకున్నాము, అందరినీ పిలిచాము, వాయినాలు ఇచ్చేశాము, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాము అంటే కాదు. తత్వం తెలుసుకోగలగాలి. మంగళగౌరి అంటే అమ్మ గౌరీ స్వరూపంలో మంగళత్వాన్ని, మంగళత్వం అంటే శుభాన్ని ఇస్తుంది. కాబట్టి మంగళగౌరి వ్రతం అంటే భూదేవి ఆరాధన. ఇది వరకు అలాగే చేస్తూ ఉండేవారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఉపాధులు మారాయి కదా. కాబట్టి భూమి యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత బహుశా మనం మర్చిపోతున్నాం. కానీ భూమిలోంచి ప్రతి ప్రాణికి ఆహారం అందుతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి కూడా అలాగే జీవకోటికి. కాబట్టి పాపం ఆ ప్రాణులు ఎలాగో కృతజ్ఞత చెప్పుకోలేవు, అవి పూజలు చేసుకోలేవు, కానీ మనం భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అందుకే ఖచ్చితంగా అందరూ భూదేవి ఆరాధన చెయ్యాలి. అంటే ఇది వరకు ఇంట్లో భర్త వెళ్ళి కష్టపడి పొలంలో పని చేస్తే, అంత పని చేసిన తరువాత ఆ కృషి ఫలించాలి, పంట చేతికి రావాలి అని ఇంట్లో స్త్రీ ఆరాధన చేయటం, పూజలు చేయటం. ఇది మంగళగౌరి స్వరూపానికి నమస్కారం చేస్తూ పూజలు చేయటం.